దాడిలో కొడాలని ప్రధాన అంశాలు ఇద్దరు ఉన్నారు. సందర్భపడే క్యాంప్ ఆఫీస్కి వచ్చారని టీడీపీ ఏమవుద్ది ఉంటే ఒకవేళ నా అనుచరులు ఉంటారు, ఏమవుద్ది ఏంటి ఆయన ఉరిశిక్ష చేస్తారు, కాయకట్టగా కేసు కడతారు, కోర్టులు తేలుతాయి. దానికి నేను పరిగెత్తుకుని క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఏం చేయాలి? ఏం శిక్ష చేస్తారు ప్యాకెట్కి? అందుకే కదా అద్దు అదుపు లేకుండా ఆడతారు. పట్టుకుంటే ఫైన్ కడతారు, వెళ్తారు, మళ్ళీ ఆడుకుంటారు. పట్టుకుంటే ఫైన్ కడతారు, వెళ్తారు, మళ్ళీ ఆడుకుంటారు. దీనికి ఉరి శిక్షలు ఉన్నాయా లేకపోతే జైలు శిక్షలు ఉన్నాయా? కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అనే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే నియమించబడిన రాజారెడ్డి రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని సమగ్రతను నాశనం చేస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పేకాట శిబిరాలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సమూలంగా నాశనం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది కొడాలి నాని నీ అసలైన నిజస్వరూపం. ఆ రోజు నువ్వు వేదిక మీద నీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్కడ పెద్దలిచ్చిన పేపర్ చదివావు. కానీ నీ మనసులో ఉన్న భావం ఇది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి నువ్వు మంత్రి అవ్వలేదు, ఈ రాష్ట్ర ప్రజల్ని బాగు చేయడానికి నువ్వు మంత్రి అవ్వలేదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని మీరు తొంగలోకి తొక్కి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని కొత్తగా రచించుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టి 19 నెలలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశాన వాటికగా మారుస్తున్నారు. మీకు భయం ఎక్కడుంటుంది సార్? మీకు భయం ఎక్కడుంటుంది? ఈరోజు సిగ్గు లేకుండా మీడియాల ముందుకొచ్చి నిన్న మీ గుడివాడలో జరిగిన నిర్వాకాన్ని దాని గురించి సిగ్గుపడాల్సింది పోయి నా అనుచరులు ఉంటారు అయితే ఏంటి, పేకాట ఆడితే అదేమన్నా పెద్ద తప్ప? పేకాట ఆడిస్తే ఉరేస్తారా, జైల్లో పెడతారా, అవసరమైతే ఫైన్ కడతారు, మళ్ళీ ఆడతారంటున్నావు. కనీసం సిగ్గుందా? మళ్ళీ గొప్పగా చెప్తావు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్యాంబ్లింగ్లన్నీ బంద్ చేశాం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్లన్నీ బంద్ చేశాం, అన్ని మూసేపించాం. చంద్రబాబు నాయుడు లాగా మేము నీచపు రాజకీయం చేయలేదని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావే. ఈరోజు తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు పాలన, తప్పుడు మాటలు మీరు కాదా మాట్లాడేది? ఈరోజు నీ గుడివాడలో ఏం జరుగుతుంది? లోనా బయట ఆటలాడిస్తావా, పేకాట ఆడిస్తావా? ఈరోజు పేకాట ఆడితే ఉరేస్తారా అంటున్నావు. ఉరి వాళ్ళు ఎందుకు వేసుకుంటారు సార్? పేక ఆడినోడు వేసుకోడు, పేక ఆడించినోడు వేసుకోడు. ఈరోజు పేకాట మీలాంటి మూర్ఖుల వలలో పడి పేకాట ఆడి డబ్బులు వస్తాయని చెప్పేసి ఇళ్లలో ఉన్న పెళ్ళాం పుస్తలు తెంపుకొని తీసుకొచ్చి అక్కడ ఆడుతుంటారు చూసారా? ఆడినోడికి ఏమీ కాదు, వాని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఉరేసుకొని వస్తున్నారు. ఈరోజు వాళ్ళని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఉరేసుకొని వస్తున్నారు. ఈరోజు ఇంత కూడా సిగ్గు లేకుండా పేకాడటం నేరమా, పేకాడితే ఉరేస్తారా అంటున్నావు. మీరు పేకాడితే ఎందుకు ఉరేస్తారు సార్? మీ ప్రభుత్వం, మీ రాజారెడ్డి రాజ్యాంగం, మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేకాట ఆడితేనో, లోనా బయట ఆడితేనో, బ్రోకరేజం పనులు చేస్తేనో, అవసరమైతే వ్యభిచారం చేస్తేనో మీరు అరెస్టులు చేయరు, జైల్లో పెట్టరు, ఉరులు వేయరు. కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు కార్యక్రమాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనుల్ని, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని ఇది తప్పు అని వేలెత్తి చూపించిన ప్రతి ఒక్క సామాన్యునికి కూడా మీరు జైలు శిక్ష చేస్తారు, అరెస్టు చేస్తారు, చేతులకు బేడీలు వేస్తారు, అవసరమైతే వెంటాడి వేటాడి వేట కడవలతోటి నరికిస్తారు. ఇది 19 నెలలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ రాజారెడ్డి రాజ్యాంగంలో అమలు జరుగుతున్న రాజ్యాంగం. ఎక్కడ ఉంది కొడాలి నాని గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం? 19 నెలలుగా రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కేసి ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచి 19 నెలలుగా వేట కొడవలతో వెంటాడి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, నాయకుల్ని వేటాడి మరీ చంపేస్తున్నారు. అమాయకులు చంపేస్తున్నారు, రైతన్నల చేతులకు బేడీలు వేస్తున్నారు, పేద బడుగు బలహీన వర్గాలని చులకనగా చూస్తున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశాన వాటికగా మారుస్తున్నారు. ఈ రోజు మళ్ళీ నువ్వు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నావా? ఈ పేకాట వెనుకున్న కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడిని వాళ్ళందరినీ నేను పట్టుకుంటా అంటావు. సిగ్గుందా నీకు అసలు? గుడివాడలో చేపల చెరువుల దగ్గర, రొయ్యల చెరువుల దగ్గర పేకాట శిబిరాలు నువ్వు పెట్టి, నువ్వు ఏర్పాటు చేయించుకొని నీ కుటుంబ సభ్యులతో పేకాట శిబిరాలు నడిపించుకుంటూ ఈరోజు కోట్లాది రూపాయలు అడ్డంగా సంపాదిస్తున్నావు. ఈరోజు అడ్డదారుల్లో గెలిచిన మీకు, అడ్డదారుల్లో మంత్రి పదవులు సంపాదించిన నీకు, అడ్డదారుల్లో సంపాదించడం తప్ప నీకు ఇంకేమన్నా తెలుసా కొడాలి నాని? నీకు ఇంకేమన్నా తెలుసా? ఈరోజు సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు. నోరు తెరిస్తే బూతులు. ఈరోజు దేవినేని ఉమామహేశ్వర గారిని పట్టుకొని నువ్వు ఒక జెండర్ అసాసినేట్ చేస్తున్నావు. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కొడాలి నాని, బూతులు మాట్లాడితే ప్రతోడు మొగోడు అవ్వడు.
నిజాలు మాట్లాడటం చేతగాక, నిజాయితీగా మాట్లాడటం చేతగాక ఆడా మగ కానివాడే బూతులు మాట్లాడతాడు. నిజాలు నిజాయితీలు మాట్లాడటం చేతగాక ఏమీ చేతగానివాడు, దేనికి పనికిరానివాడు, ఆడా మగ కానివాడు మాత్రమే ఈ రోజు బూతులు మాట్లాడతాడు. ఈ రాష్ట్రంలో అలాంటి బూతులు మాట్లాడేవాడు ఎవడో ఒక్కసారి నీ మనస్సాక్షిని, నీ అంతరాత్మని నువ్వే ప్రశ్నించుకో. ఈరోజు నీకు నిజాలు మాట్లాడటం రాదు, నిజాయితీగా మాట్లాడటం రాదు, ఎదుటివాడు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పడం చేత కాదు. నీకు వచ్చిన సమాధానం కేవలం బూతులు మాట్లాడటం, కించపరిచే విధంగా మాట్లాడటం. ఈ రోజు నువ్వు ఒక మంత్రివా, మీరు ఒక ప్రభుత్వమా, మీరు నడిపిస్తున్నారా ఈ రాష్ట్రంలో? గుర్తుపెట్టుకోబడాలి నాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజలలో ఒక వ్యతిరేకత భావన కలిగింది. ఏదో ఒక రోజు ప్రజలకి చిరాకెత్తి రోడ్డు మీదకి రావటం మొదలు పెడితే నువ్వు ఎక్కడైతే బూతులు మాట్లాడుతున్నావు, ఎక్కడైతే డ్రామాలు చేస్తున్నావు, ఎక్కడైతే నాటకాలు ఆడుతున్నావు, అక్కడే నీకు సమాధానం చెప్తారు. నీకు, నీ మంత్రులకి, నీ ఎమ్మెల్యేలకి, నీ ప్రభుత్వం మొత్తానికి కూడా సమాధానం చెప్తారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, సోయిలో ఉండి మాట్లాడుతున్నావు, సోయి లేకుండా మాట్లాడుతున్నావా, మద్యం మత్తులో ఉండి మాట్లాడుతున్నావు, మద్యం మత్తు దిగి మాట్లాడుతున్నావు అన్నది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడితే నీకు, నీ పదవికి, నీ వంటికి చాలా మంచిది కొడాలి నాని. కాబట్టి చేసిన నాటకాలు చాలు, చేసిన డ్రామాలు చాలు, అడ్డదారులు సంపాదించింది చాలు. ఎప్పటికన్నా సరే ఒక బాధ్యత గల మంత్రిగా ప్రవర్తిస్తానంటే నడువు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే, ఇటువంటి చేతగాని మంత్రులు పెట్టుకొని మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించాలంటే రాష్ట్రం అడుక్కు తిరిగిపోద్ది. ఇప్పటికి అడుక్కు తిరిగిపోయింది. కాబట్టి ఇటువంటి చేతగాని మంత్రులని, ఇటువంటి బూతుల మంత్రులని, ఇటువంటి పేకాట మంత్రులని, ఇటువంటి బ్రోకర్ మంత్రులని బర్తరఫ్ చేసి చేతనైతే రాష్ట్రాన్ని కాపాడండి. అది కూడా చేత కాకపోతే మీరు కూడా మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈ రాష్ట్రాన్ని రక్షించండి.